కొబ్బరి బొండం మనకి ప్రతి పట్టణంలోనూ బస్తీల్లోనూ ఎక్కడికక్కడే మనకు దొరుకుతూ ఉంటుంది. కొబ్బరి బొండం 25 రూపాయలు 30 రూపాయలు అనగానే అమ్మో ఇంత రేటా అని అనుకుంటాము. అదే ఒక బిర్యానీ అయితే 500 రూపాయలు పెట్టి కొనడానికి కూడా వెనక ముందు ఆడం. బిర్యానీ అనేది మన లోన ఉన్న బాడీలో ఉన్న లోన పార్ట్లన్నీ చెడగొడుతుంది. ఆ మసాలా అవన్నీ కూడా అవన్నిటిని సరి చేయాలంటే మళ్ళీ కొబ్బరి బొండం లాంటిది కావాలి. అలాంటి కొబ్బరి బొండం మీద చాలా చిన్న చూపు అనమాట. మీరు ఇప్పుడు చూశారు కదా, ఈ చెట్టుని ఎక్కడానికి నేర్పు కావాలి, శక్తి కావాలి, యుక్తి కావాలి. ఏమాత్రం కొంచెం జారినా కూడా కింద పడిపోయే అవకాశం ఉంటుంది. శక్తి కూడా ఎంత శక్తి కావాలో చూడండి. ఈ 40 అడుగుల చెట్టుని ఎక్కడానికి ఈ మన బ్రదర్ ఎంత యుక్తిగా ఎక్కటం జరిగిందో, అలాగే కొబ్బరి బొండాలు అక్కడి నుంచి కోసి పడేయటం కూడా కుదరదు. అక్కడ ఎక్కి కూర్చుని తీసుకెళ్ళిన తాడు మీకు కనపడుతుంది కదా, ఈ తాడుకి ఒక హుక్ ఉంటుంది పైన. ఆ హుక్ని అక్కడ గెల తగిలిచ్చి దాన్ని చాలా యుక్తిగా, చాలా తెలివితేటలుగా, అంటే చదువుకుని మా అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ అవన్నీ అనుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడ చూడండి ఈ ఇంటెలిజెంట్ అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, అది ఇక్కడి నుంచి అంత ఎత్తు కనపడతలేదు. అది గెల చూడండి ఎలా వస్తుందో, ఆ చేతితోటి ఆపి దించాల్సి వస్తుంది. దీన్ని ఆపడానికి ఎంత శక్తి కావాలో చూడండి. ఎంత ఆరోగ్యంగా ఉంటేనే ఈ శక్తి ఉందంటే ఎంత ఆరోగ్యంగా ఉంటారో చూడండి. ఇంత ఆరోగ్యం మన పిల్లలకు ఉందా లేదా అని చూసుకుని వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి. అదేవిధంగా ఈ కొబ్బరి బొండం అనేది ముందు చెప్పినట్లుగా చాలా ఆరోగ్యప్రదాయాన్ని. మీరు రేటు అని చూడకోకుండా ఈ శ్రమ చూశారు కాబట్టి, ఈ శ్రమ తగ్గ ఫలితం రావాలి కాబట్టి ఎవరో కూడా రేటు అనే దాన్ని భావన కలక్కోకుండా అందరూ కూడా కొబ్బరి బొండాలు సేవిస్తే మీ అందరికీ ఆరోగ్యం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు.